చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో చెప్పారు విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాము అనేసి. ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, ఈరోజు దోపిడీ క్యాపిటల్గా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒక బీసీ మహిళ అయిన మేయర్ని ఆ రోజు దించేశారు అడ్డగోలుగా, అన్యాయంగా కార్పొరేటర్స్ అని కొని దించేయడం జరిగింది. ఎందుకని ఆ రోజు విశాఖపట్నం ప్రజలందరూ బాధపడ్డారు. ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్న మేయర్ని దించేయడం ద్వారా, వాళ్ళ మేయర్ని అడ్డగోలుగా ఎన్నుకోవడం ద్వారా ఈ గీతం భూ కబ్జా ఈజీగా చేయొచ్చు, కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ గీతం ఎదురుగానే రిషికొండలో తీసుకుంటే జగనన్న ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడితే నానా యాగీ చేసి చాలా హడావుడి చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ విద్యా సంస్థ కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎటువంటి యాగీ చేయట్లేదు, కనీసం దాని మీద మాట్లాడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు సంస్థలకి దారాదత్తం చేస్తూ ఉంటే, అది కాకుండా వాళ్ళు కబ్జా చేస్తే దాని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాల్సింది పోయి వాటిని రెగ్యులరైజ్ చేస్తూ ఉంటే పేదలకి రేపొద్దున్న ఏమి స్థలాలు మిగులుతాయి అని మేము అడుగుతూ ఉన్నాము.